الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. من كان يريد حياة الدنيا وزينتها نوفي إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. وقال الله تبارك وتعالى في موضع آخر: بلى من أوفى بعهده واتقى فإن الله يحب المتقين. وقال الله رب العالمين في موضع آخر: تلك الجنة التي نورث من عبادنا من كان تقيا. సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ కీర్తనలు మనందరి సృష్టికారకుడైన మన పోషకుడు, సర్వలోకాలకు పరిపాలించేవాడు, సర్వాన్ని సృష్టించి చావు బ్రతుకులను ప్రసాదించేవాడు ఆ అల్లాహ్కు మాత్రమే చెందుగాక. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, వారి అనుచరులపై, కుటుంబీకులపై, పుణ్యాత్ములపై, ప్రళయం వరకు రానున్న విశ్వాసులందరిపై అల్లా యొక్క కరుణ కటాక్షాలు, శుభాలు కురియుగాక. ఈరోజు నా ప్రసంగం యొక్క అంశం పరలోక చింత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు: మన్ కాన యురీదుల్ హయాతద్ దున్యా వ జీనతహా నువఫీ ఇలైహిం అఅమాలుహుం ఫీహా వ హుం ఫీహా లా యుబ్ఖసూన్. ఎవరైతే ఇహలోక జీవిత ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారో, ఇహలోక జీవిత మేళ్లను కోరుకుంటున్నారో, ఆ మేళ్ల కొరకై సర్వ కార్యాలు సులభతరం వారికి చేయబడును. వారికి ఇహలోక కార్యాలలో ఎలాంటి నష్టానికి గురి చేయము. ఉలాయికల్లదీన లైస లహుం ఫిల్ ఆఖిరతి ఇల్లన్నా. అలాంటి వారి కొరకై పరలోకంలో ఎలాంటి మేళ్ళు ఉండవు, అగ్నిగుండం తప్ప. వహబిత మా సనఉ ఫీహా వబాతిలు మా కాను యఅమలూన్. వారు చేసే ప్రతి కార్యాన్ని నాశనం చేయబడుతుంది. వారికి పరలోకంలో ఎలాంటి బదులు ఇవ్వడం అనేది జరగదు. ఎవరైతే ఇహలోక జీవితాన్ని కోరుకుంటారో, ఇహలోక జీవితాన్ని మాత్రమే కోరుకుంటారో, పరలోకాన్ని వదిలేస్తారో, అలాంటి వారికి సంపూర్ణమైన
ఇహలోక జీవితంలో ఉన్న అన్ని ఐశ్వర్యాలని, మేళ్లను, ఉపాధిని, వారు కోరుకునే ప్రతి వస్తువును ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగము లేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. నా ప్రియమైన సోదరులారా, మన జీవితం ఈ ఒక్క జీవితం రెండు కార్యాలపై లేక రెండు విజయాలపై ఆధారపడి ఉన్నది. ఒకటి ఇహలోక జీవితం, రెండు పరలోక జీవితం. ఈ రెండిటిలో ఎవరు సమానంగా కోరుకుంటున్నారు? ఎవరు పరలోకాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు? ఎవరు ఇహలోక జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు అన్న విశ్వాసంపై, వారి కార్యాలపై ఆధారపడి ఉంటారు. ఎవరైతే ఇహలోక జీవితం ఉంటే చాలు, మా భార్య, మా బిడ్డలు, మా కుటుంబం, నా వ్యాపారం, నా ధనం, ఇది తప్ప వేరే విషయాలు మనకు అవసరం లేదనుకుంటే వారు ఈ లోకంలో ఎలాగైనా జీవించవచ్చు. అవిశ్వాసంలో పడి జీవించవచ్చు, అహంకారంలో పడి జీవించవచ్చు, దేవుణ్ణి తెలుసుకోకపోయినా జీవించవచ్చు. ఈ లోకంలో హలాల్ హరాం అనే విషయాలను తేడా చేయకుండా జీవించవచ్చు. ఎందుకంటే అతనికి ఇహలోక జీవితమే శాశ్వతం అనుకున్నప్పుడు వాడికి నియమాలు, నిబంధనలు అవసరం లేదు. పరలోక చింతన అస్సలు అవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో ఎవరు పోతారో ఎవరు పోరు ఏమి గమనించారు అని మనిషి ఇహలోక జీవితానికి పూర్తిగా బానిసుడై జీవిస్తూ ఉంటాడు. అందుకని అలాంటి వ్యక్తుల దగ్గర విశ్వాసం గురించి, ఈమాన్ గురించి, ఇస్లాం గురించి, అల్లా యొక్క ఖురాన్ గ్రంథం యొక్క బోధనల గురించి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర గురించి, విశ్వాసం గురించి ఎలాంటి జ్ఞానం ఉండదు. తెలుసుకోవాలని కూడా ఆశ ఉండదు. పరలోకం, నరకం, స్వర్గం అనేది ఒకటి ఉన్నది. దానికి మనం ఎలా చేరుకోవాలన్న చింతన కూడా వారికి ఉండదన్నమాట. అలాంటప్పుడు తమ జీవితాలను ఎలా అంటే అలా గడిపేదానికి ప్రయత్నిస్తారు. సరే, ఒక వ్యక్తికి ఇహలోక జీవిత చింతన ఉన్నది, వారికి పరలోకం వైపుకు మరలాలని, దాన్ని గుర్తు చేయించాలని చాలామందికి ఆశ ఉండొచ్చు. దాని గురించి గుర్తు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, ఖురాన్ ఉన్నది, తర్వాత ప్రవక్తల తర్వాత ఉలమాలు ఉన్నారు, సత్యాన్ని బోధించేవారు ఉన్నారు, ధర్మాన్ని బోధించేవారు ఉన్నారు. వారి బోధనలైనా విని తెలుసుకొని జ్ఞానం పొంది పరలోకాన్ని తెలుసుకొని నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గానికి పోవాలన్న ఆశ ఉన్నట్లయితే వారు అల్లాహ్ మరియు ఖురాన్ యొక్క, ప్రవక్త యొక్క సందేశాలను విని తెలుసుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మార్గాల ద్వారా వారు తెలుసుకొని
పరలోకం యొక్క విజయాన్ని కోరుకున్నట్లయితే ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి తప్పనిసరిగా ప్రసాదిస్తాడు. దీని గురించి అనేక ఇహలోకంలో వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఆ వ్యవస్థలు కూడా మనిషికి సరైన మార్గం చూపినట్లయితే అలాంటి వ్యవస్థల ద్వారా ప్రజలు కూడా మేలు పొందొచ్చు. పరలోకం యొక్క చింత అనేది వాళ్ళు పెరగవచ్చు. ఒకటి, ప్రభుత్వాలు ఉన్నాయి. 2, తల్లిదండ్రులు ఉన్నారు. 3, స్కూల్స్ ఉన్నాయి. 4, ఇస్లాం యొక్క సొసైటీలు ఉన్నాయి. ఈ నలుగురిలో ఎవరైనా పట్టుదలగా పరలోక చింతన గురించి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రజలలో విప్లవం అనేది వస్తుంది. ఈ నలుగురు కూడా గట్టిగా పట్టుపట్టినట్లయితే ప్రజలందరూ పరలోక చింతన పొందుతూ తమ జీవితాలను ఇహలోకంలోను పరలోకంలోను సరిదిద్దుటకై, మార్గం పొందుటకై ఆ మార్గాలు సులభతరం అవుతాయి. కానీ ఈ నలుగురు కూడా ఒకేసారి అంత పట్టింపుగా ఉండవు. ప్రభుత్వాలు తమ రాజ్యాన్ని ఎలా మనం గద్దె దిగకుండా గట్టిగా పట్టుకొని ఉండాలనేసి చూస్తారు. దాని గురించి ఎలా అయినా ఆలోచిస్తారు. ధర్మంగా ఆలోచిస్తారు, అధర్మంగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఎలా వాళ్లకు అనుకూలం ఉంటుందో ఆ అనుకూలాన్ని బట్టి వాళ్ళు ప్రజలను తమ వైపుకు మరల్చుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు గద్దెపై ఉండాలంటే ధర్మాన్ని మనం పట్టినట్లయితే ప్రజలందరూ ధర్మం వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కానీ అందుకనేది మనం ధర్మాన్ని పట్టుకొని మన రాజ్యాంగాన్ని మనం నడుపుకోవాలని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే 2వ వ్యక్తి తల్లిదండ్రులు కనుక విశ్వాసులై ఉండి పరలోక చింతన వారిలో ఉన్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు అల్లాహ్తో భయపడాలి. అబద్ధం చెప్తే అల్లాహ్ పట్టుకుంటాడు, నరకంలో వేస్తాడు. దొంగతనం చేస్తే శిక్షలుంటాయి, నమాజు చేయకపోతే శిక్షలుంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం ప్రకారం మనం నడుచుకున్నట్లయితే పరలోకంలో మాకు సుఖం ఉంటుంది. పరలోకంలో మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారిషు అందుతుంది. ఆ సిఫారిషు కారణంగా మనం నరకం నుండి రక్షించబడి స్వర్గానికి పోగలుగుతామనే విషయాలను, ధర్మం యొక్క జ్ఞానాన్ని, పరలోక చింతను తల్లిదండ్రులు పెంచాల్సి ఉంటుంది. ఆ పనిని తల్లిదండ్రులు పెంచకపోతే, వాళ్ళకే తెలియకపోతే, 3వది మనం చదువుకునే విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో 2 రకాలు ఉన్నాయి. ఇహలోక జీవితం, ఇహలోక డెవలప్మెంట్ గురించి తెలియజేసే విద్యా సంస్థలు ఉన్నాయి. పరలోకం యొక్క చింతన, పరలోకంలో ఎలా మనం సాఫల్యం అవుతాము, ఇహపరలోకాలలో మనం మన సృష్టికర్తను ఎలా రాజీ చేసుకోవాలి, నరకాగ్ని నుండి ఎలా రక్షింపబడాలి, స్వర్గానికి ఎలా చేరుకోవాలనే విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎలాంటి విద్యా సంస్థలను కోరుకోవాలి, మన పిల్లలను ఎలాంటి విద్యా సంస్థల్లో వదలాలి, అది కూడా మనం గమనించాలి. ఒకవేళ మన పిల్లలు డాక్టర్లు అయితే చాలు, ఇంజనీర్ అయితే చాలు, మా అబ్బాయి సైంటిస్ట్ అయితే చాలనేసి చిన్నప్పటి నుండి వాడికి ఇంగ్లీష్ మీడియంలో లేక ఇతర సంస్థల్లో పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చివరికి డాక్టర్ అయిపోతాడు. నేను అనుకునేది
మా పిల్లలు సాధించారు, ఒకడు డాక్టర్ అయ్యాడండి, ఒకడు ఇంజనీర్ అయ్యాడండి, ఒకడు సైంటిస్టుడు అయ్యాడు. ఆ తల్లిదండ్రులతో మీరు అడగండి, ఈ మూడయ్యారు. ఇది ఇహలోక చింతన. పరలోక చింతన గురించి ఏం నేర్పించారు? మీ పిల్లలకి ఏం తెలుసు? పిలిపించి అడిగినట్లయితే, అరే పరలోక చింతన ఏమిటి, మనం చేసేదే మంచి పనులు మనకు తోడు వస్తాయి, మనం చేసే పనే మాకు కర్మ, పరలోకంలో ఎలాంటి కర్మలు ఉండవు అని వాదించే వాళ్ళు మన ముందర నిలబడతారు. కనుక మన పిల్లలను ఎప్పుడైతే మనం విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నామో అక్కడ మా పిల్లలు నాస్తికులుగా, పరలోకాన్ని అవిశ్వసించేవారుగా, ధర్మాన్ని, దైవాన్ని తిరస్కరించేవారుగా అవుతున్నారా లేదా అని పట్టుదల ఎవరికి ఉండాలి? మన పెద్దలకు, మన తల్లిదండ్రులకు ఉన్నట్లయితే మన పిల్లలు పరలోక చింతనం గురించి ఆలోచించే మార్గం వాళ్ళకు ఉంటుంది. మనమే డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అవుతారు? పరలోక చింతన అనేది ఎలా వాళ్ళకు కుదురుతుంది? కనుక విద్యా సంస్థల్లో ఎన్నుకోవడంలో, విద్యా సంస్థల్లో పిల్లలకు చేర్చడంలో మొదటిగా మనం ఏమి ఆలోచించాలి? మన పిల్లలకు ఇక్కడ పరలోక చింతన వస్తుందా లేదా అనే విషయంతో మనం ముందుకు సాగాల్సి ఉంటుంది. అది లేనట్లయితే ఖసిరుద్ దున్యా వల్ ఆఖిరా, వారి ఇహ జీవితం కూడా నాశనం అవుతుంది, పరలోక జీవితం కూడా నాశనం అవుతుంది. అందుకని మన సమాజంలో పరలోకం గురించి ఆలోచించే మార్గాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మనం పొందలేకపోయినట్లయితే స్వతహాగా మనం ఎలా పరలోకాన్ని సాధించాలని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన తప్పనిసరిగా ఉండాలి. రాజ్యపరంగా మాకు పరలోక చింతన అనేది రావడం లేదు, తల్లిదండ్రుల పరంగా మాకు పరలోక చింతన రావడం లేదు, మన విద్యా సంస్థల ద్వారా మనకు రావడం లేదు అంటే స్వయంగానైనా మనం అల్లా యొక్క మార్గాన్ని తెలుసుకున్నటకై ప్రయత్నించాలి. ఇది లేకపోతే తర్వాత మన జీవితానికి ఎలాంటి అర్థం లేదు. అందుకనేసే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఎవరైతే తనకు తాను పరలోకం గురించి విప్లవం తీసుకురాకపోయినట్లయితే అల్లాహ్ కూడా అలాంటి వారికి మార్గం చూపడు. మనలో ఆశ ఉండాలి, అల్లాహ్ ఉన్నాడు, అల్లాహ్ తప్పనిసరిగా మమ్మల్ని ప్రశ్నిస్తాడు. ప్రతి పని గురించి, ప్రతి కార్యం గురించి, ప్రతి నిమిషం గురించి అల్లాహ్ దగ్గర మనం జవాబు ఇవ్వవలసి ఉంటుంది. కనుక నేను ఏ కార్యం చేస్తున్నాను, ఎక్కడ నా సమయాన్ని గడుపుతున్నాను, ఏ విధంగా నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను, నేను సరైన మార్గంలో గడుపుతున్నానా, అపమార్గంలో గడుపుతున్నానా, తప్పుడు మార్గంలో గడుపుతున్నానా అని ప్రతి కోణంలో మనిషి ఆలోచించి తన జీవితాన్ని సరిదిద్దుకున్నట్లయితే అతని యొక్క పరలోక చింతన సరిదిద్దుకున్నట్లే. కానీ మనిషి తన ఇష్టానుసారంగా ముందు మనం బలపడాలి, ఆర్థికంగా బలపడాలి, మనకు ఇల్లు ఉండాలి, మా భార్య పిల్లలతో మనం చక్కగా జీవించిన తరువాత చివరిలో చూసుకుందాములే అనేవాళ్ళు కూడా ఉంటారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను నా మసీదు, కాళ్ళు చేతులు ఆడనప్పుడు, మంచంపై పడిపోయినప్పుడు, అరే నేను ఇప్పుడు ఇహలోక జీవితంలో ఏమీ చేయలేను, కనీసం పరలోకం గురించినైనా ఆలోచిద్దామని అప్పుడు మంచి ఆలోచించే ప్రయత్నం. అప్పుడు ఆలోచిస్తే మెదడు పని చెయ్యదు, నాలుక పని చెయ్యదు, కాళ్ళు చేతులు సరిగ్గా పని చేయవు, కుర్చీలో కూర్చోవడం, మంచంపై పడుకోవడం, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అలాంటప్పుడు ఖురాన్ తీస్తే ఏమొస్తుంది?
ఏమైనా దువాలు నేర్చుకోవాలంటే ఏం దువాలు నేర్చుకోగలుగుతాడు? ప్రార్థనలు అల్లాహ్తో చేయాలంటే ఏం తెలుసు? ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఏ విధంగా పరలోకాన్ని మనం చేరుకోవాలనే జ్ఞానం కూడా అల్లా దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు పరలోక చింతన మనకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది మీరు ఆలోచించండి. మనం రిటైర్డ్ ఎప్పుడవుతాము? ఎప్పుడైతే మనం ఖండమైపోతామో, పని చేయలేకపోతామో అప్పుడు మనం రిటైర్డ్ అయిపోతాం. అప్పుడు ధర్మంలో మనం స్థిరంగా ఎలా ఉండగలుగుతాం? ఎప్పుడైతే మనం ఖండమైపోయామో, ఆలోచన శక్తి చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా అన్ని విధాలుగా శక్తులు అయిపోతాయి. అప్పుడే గవర్నమెంట్ తీర్చిపారేది, రిటైర్డ్ అయిపోయింది 60 సంవత్సరాల తర్వాత. అప్పుడు మనం ధర్మాన్ని గట్టిగా పట్టాలంటే ఎలా పట్టగలుగుతాం? కనుక నా ప్రియమైన సోదరులారా, పరలోక చింతన అనేది తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా దువా నేర్పాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసన వ ఫిల్ ఆఖిరతి హసన. ఓ అల్లాహ్, ఇహలోకంలోనూ మాకు మేళ్లను ప్రసాదించు, ఓ అల్లాహ్ పరలోకంలో కూడా మాకు మేళ్లను ప్రసాదించు. ఏ మేళ్ళైతే మనం ఇహలోకంలో కోరుకుంటున్నామో ఆ మేళ్ల ద్వారానే పరలోకంలో మాకు మేళ్లు పొందుతాయి, ఖైర్ అనేది వస్తుంది. ఇహలోకంలో ఖైరు పొందకపోయినట్లయితే పరలోకంలో కూడా ఖైర్ రాదు. అంతే కదా. ఇహలోకం యొక్క ఖైర్ ఏమిటి? ధర్మపరంగా మన జీవితాన్ని గడుపుటకై మార్గాన్ని ఏదైతే ఎన్నుకుంటామో అదే ఖైర్. ఏ మార్గం ఇహలోకంలో? ఇస్లాం మార్గం, విశ్వాసమైన మార్గం ఇహలోకంలో ఎంచుకోవడం. ఇస్లాం మార్గంలో ఏమున్నది? తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో, సమాజంతో మనం ఏ విధంగా మంచి గుణాలతో మసులుకోవాలనే ఇస్లాం ధర్మం నేర్పింది. అదేవిధంగా వారందరితో చెడు గుణాలతో ఎలా దూరంగా ఉండాలని కూడా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు అర్థమవుతుంది. అదే ప్రకారం ఆరాధన విధానాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పారు. ఏ విధంగా వాళ్ళు నేర్పారో ఆ విధంగా మనం ఆరాధించాలి, ఆ విధంగానే మనం విధేయత చూపాలి. అప్పుడే మనం చేసే ఆరాధనలకు, పుణ్యాలకు పరలోకంలో మాకు సమాధానం దొరుకుతుంది, మేళ్ళు మరి పుణ్యాలు అనేవి దొరుకుతాయి. మన ఇష్టానుసారంగా షిర్క్ మరియు కుఫ్ర్ పనులు చేసుకున్నట్లయితే అవి పరలోకంలో మేళ్లుగా వస్తాయా? మాకు రక్షణగా వస్తాయా? మాకు రక్షణగా రానే రావు. అవన్నీ మనకు నరకాగ్నికి తీసుకుపోయే సులభతరమైన కార్యాలు అవుతాయి. కనుక ఎవరైతే ఇహలోకంలో పరలోకం గురించి గుర్తిస్తారో తప్పనిసరిగా విశ్వాసాన్ని, ధర్మాన్ని స్థిరంగా నిలబడి జీవించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. అలాగే పరలోకంలో మాకు మేళ్లు కావాలంటే ఇహలోకంలో మంచి పనులు చెయ్యాలి, ధర్మం ఆమోదించిన పనులను మనం నెరవేర్చాలి. ధర్మం ఏదైతే వ్యతిరేకించిందో, నిషేధించాయో వాటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి. ఇదే పరలోక చింతన. పరలోక చింతన ఎవరికైతే ఉండదో, ధర్మమా అధర్మమా, హలాలా హరామా, న్యాయమా అన్యాయమా, దేనికి ఫరక్ చేయకుండా మనిషి ఎటు పడితే అటు తన జీవితాన్ని సాగించుకుంటూ పోతాడు. కనుక నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోక జీవితాన్ని గురించి ఇలా తెలియజేశాడు. జుయ్యిన లిన్నాసి హుబ్బు షహవాతి మినన్ నిసాయి వల్ బనీన వల్ ఖనాతిర వల్ ముకంతరతి మినల్ ذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الدنيا والله عنده حسن المآب. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ
ఇహలోక చింతన ఎలా ఉంటుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్క ఆయత్లో తెలియజేశాడు. మనిషికి హుబ్బు షహవాత్, తన మనోవాంఛల పట్ల మనిషికి ప్రేమను కలిగించాడు. అలాగే ఆ మనోవాంఛలు ఏమిటి? నిసా, స్త్రీలు, పిల్లలు, అలాగే బంగారం, ధనం, ధాన్యాలు, అలాగే వెండి, అలాగే మంచి మంచి గుర్రాలు అంటే సవారీలు, వల్ అన్ఆమ్ అనేక జంతువులు, అలాగే వల్ హర్స్ అంటే మన పొలాలు, వీటన్నిటి గురించి మా మనసులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆశను పెంచాడు. ఇవి చూసేదానికి చాలా చక్కగా అలంకరణగా మనకు కనిపిస్తాయి. వీడి దగ్గర బంగ్లా ఉన్నది, పెద్ద కారు ఉన్నది, అతని దగ్గర అన్ని భూములు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అతని దగ్గర బంగారం ఉన్నది, ఏమేమో ఉన్నాయి అనేసి మన కళ్ళకు చూసినప్పుడు చాలా ఆశగా కనపడుతుంది. అల్లాహ్ అంటున్నాడు, ఇవే మీ ఆశలు ఉంటాయి, అయినప్పటికీ మీరేం చెయ్యాలి? జాలిక మతాఉల్ హయాత్ దునియా, ఇదంతా ఇహలోకంలో ఉన్న ఏమంటారు ఖజానా, మతాఉల్ హయాత్ దునియా, ఇదంతా దీని ద్వారా మీరు పొందే మంచి మంచిని పొందే ఆశలను పొందే వస్తువులు ఇవి. కానీ ఈ వస్తువులకు మీరు లోబడకూడదు. వల్లాహు ఇందహు హుస్నుల్ మఆబ్, నిశ్చయంగా మీరు తెలుసుకోండి, వీటన్నిటికంటే మరింత గొప్ప విషయాలు అల్లాహ్ దగ్గర ఉన్నవి. ఏ రకంలో ఉన్నవి? స్వర్గం రూపంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ప్రసాదించాడు. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఏమని? ఇహలోక జీవితంలో ఉన్న మేళ్ళు అసలైన మేళ్ళు కావు, పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించే మేళ్ళు అసలైన మేళ్ళు అని తెలియజేస్తున్నాడు. అదే ప్రకారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేశారు, బల్ తుసిరూనల్ హయాత దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. ఎవరైతే ఇహలోక జీవితాన్ని త్యాగం చేస్తూ పరలోక జీవితాన్ని కోరుకుంటున్నారో వారే సాఫల్యమయ్యేవారు. కనుక నా ప్రియమైన సోదరులారా, పరలోక చింతన అనేది తప్పనిసరిగా మనం పెంపొందుకోవాలి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ వైపు మన ఆలోచన ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర ఒక హలాల్ పని ఉంటుంది, ఒక హరాం పని ఉంటుంది, హలాల్ పనిలో తక్కువ కనపడుతుంది, హరాం పనిలో చాలా ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అలాంటప్పుడు ఆ ఎక్కువైనప్పటికీ ఆ హరాం పనిని వదిలేసి తక్కువ ఉన్న హలాల్ పనిని మనం చేసినట్లయితే దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాలుగా శుభాలను ప్రసాదిస్తాడు. ఇహలోకంలో కూడా ప్రసాదిస్తాడు, పరలోకంలో కూడా ప్రసాదిస్తాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం చాలా సులభమైన జీవితం. ఇంట్లో ఏమైనా ఉంటే తినేవారు, లేకుంటే ఉపవాసం పాటించేవారు. ఇల్లు పెద్ద బంగ్లాగా కట్టుకోలేదు. తన యొక్క మంచం ఎంత ఉంటుందో, తన పరుపు ఎంత పొడుగు ఉంటుందో అంతవరకే ఆయన రూమ్ ఉన్నది. ఎప్పుడు మనం చూసినట్లయితే నా దగ్గర ఎంత పెద్ద బంగ్లా ఉండాలి, అప్పుడే నాకు ఇక్కడ గౌరవం ఉంటుందంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం ఎలా ఉంది? ఎన్ని బంగ్లాలు కట్టారు? ఆయన ప్రపంచం అంతటికి ప్రవక్త. అల్లాహ్ ప్రవక్తలలో అన్నిటికంటే గొప్ప ప్రవక్త, చిట్ట చివరి ప్రవక్త. ప్రవక్త తలుచుకున్నట్లయితే ఇహలోక జీవితంలో ఎంతో హాయిగా రాజులకు రాజుగా జీవించే
ధనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేవాడు. అయినప్పటికీ ఆయన ఏం కోరుకున్నారు? ఓ అల్లాహ్, నన్ను ఇహలోకంలో పేదవారిగా, మామూలు మనిషిగా నన్ను స్థిరపరచు, అలాగే పరలోకంలో కూడా నన్ను మామూలు మనుషుల్లో లేపు. అల్లాహు అక్బర్. మనం ఏమంటాం, ఎవరైనా గొప్ప మనుషులు ఉన్నట్లయితే మేము గుట్టలు తినాలి, వాళ్ళలాగా వేరే వాళ్ళతో ఎలా కలవాలి, మనం ఎలా ఇది చేయాలి. అల్లాహు అక్బర్. పరలోక చింతన ఉన్నట్లయితే అలా ఆలోచిస్తామా? అతని కంటే గొప్పవారుగా మనం అల్లా యొక్క మార్గంలో నడుచుకుంటున్నాము, అల్లా యొక్క విధేయతను పాటిస్తున్నాము, ప్రవక్త యొక్క విధేయతను పాటిస్తున్నాము, ధర్మంపై వారి కంటే మనం చక్కగా ఉందాము, మనకంటే ఎక్కువ గౌరవం వారికి ఏమున్నది? అల్లా దగ్గర అల్లా యొక్క పుణ్యాత్ములైన వ్యక్తుల ముందర అలాంటి ఆడంబరంగా జీవించే వారి జీవితాలకు ఎలాంటి లెక్క లేదనేసి మనం ఆలోచించి, ఎన్నో పాపాలు కూడుకుని పోయి పైకి మాత్రం తెల్ల దుస్తులు వేసుకొని నేను మినిస్టర్ని, నేను ఎమ్మెల్యేని, నేను ఎంపీని, నేను ఫలానాని అని ఆ మనిషి విర్రు వీగుతూ తిరుగుతుంటే, అతను ఒక ముఅజ్జిన్ కో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ గౌరవాన్ని ప్రసాదిస్తాడో ఆ గౌరవం అతనికి అందుతుందా? మన సమాజంలో అతి తక్కువగా చూసేది ఎవరిని మనం? మస్జిద్ ముఅజ్జిన్. 700 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు. అతని కంటే బీదవాడు లేదు. ఏం మౌదం సాబ్ ఇది ఊడ్చలేదే, అమ్మం కరెక్ట్ లేదే, లైట్లు ఆఫ్ చేయలేదే, ఫ్యాన్ ఆఫ్ చేయలేదని ప్రతి ఒక్కడు వచ్చి అడిగేవాడు. ఎందుకు? చులకనగా చూస్తున్నా. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు? పరలోకంలో ముఅజ్జిన్ అందరికంటే ఎక్కువగా ఎత్తులో ఉంటారు. అతని మెడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎత్తుకు పెంచుతాడు. ఆ విధంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ధర్మపరంగా ఎవరైతే నడుచుకొని పరలోక చింతన ఎల్లప్పుడూ అతను మనసులో ఉంటాదో అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా సాఫల్యం అవుతారు, అల్లా దగ్గర స్వర్గాన్ని పొందుతారు. ఎవరైతే ఇహలోక చింతనను పెట్టుకుని ఇహలోక ప్రకారం జీవితాన్ని గడిపి హలాల్ హరాం లేకుండా ధర్మాన్ని కాళ్ళ కింద తొక్కేసి నడుచుకుంటూ పోతారో వారికి పరలోకంలో ఎలాంటి శుభాలు లేవని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. కనుక నా ప్రియమైన సోదరులారా, అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ ఇహలోక జీవితంలోను పరలోక జీవితంలోను సాఫల్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు పరలోకం గురించి ఎక్కువగా ఆలోచించి పరలోకంలో ఎలా సాఫల్యం అవుతారో ఆ మార్గాన్ని మాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఇస్లాం ధర్మంపై స్థిరత్వాన్ని ప్రసాదించుగాక. ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రేమను మా మనసుల్లో నింపుగాక. అలాగే వారి అడుగుజాడల్లో నడుచుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. మమ్మల్ని, మా పిల్లలను, మా భార్య బిడ్డలను, మా తల్లిదండ్రులను ప్రతి ఒక్కరికి పరలోక చింతన అనేది తప్పనిసరిగా ప్రసాదించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇహలోకంలో జీవితాన్ని గడిపే అదృష్టాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.